వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. మీకు ఈరోజు వెరైటీ కర్రీ చూపిస్తున్నా. ములక్కాయతోని పాలతో కర్రీ చూద్దామా. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ హెల్దీ కూడా. ములక్కాయతోని పాలతోని కర్రీ చేద్దాం, సరేనా? చూడండి, చేయండి, చేసి మరీ కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. కామెంట్లు అందరు ఎవరు ఎట్లా చేస్తారు, యూట్యూబ్లో చేస్తలేరు. వాట్సాప్ చేసి ఇది బాగుంది అది బాగుంది, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు, చాలా బాగా చేస్తున్నావు అనేసి కామెంట్ చేస్తారు. కానీ అట్లా కాదు కదా. మనకు యూట్యూబ్లో కామెంట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. మన వాళ్ళందరికీ చెప్తున్నా, యూట్యూబ్లో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ సునీతక్కని సపోర్ట్ చేయండి. చేద్దామా కర్రీ? రెడీ. కొంచెం ఆయిల్ వేసేది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి గసాలు, నేను కాజు అనేది నానబెట్టేసేసుకున్నా. చూడండి, ఇగో కాజు కాజు గసాలు కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ గసాలు వేసుకున్నా, నానబెట్టుకున్నా. ఇది కొంచెం ఎండు కొబ్బరి నానబెట్టేసేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు వేసేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము. ఇది మంచి ఫ్రై కావాలి. ఆనియన్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, బాగా ఫ్రై. కానీ ఫ్రై అయిన తర్వాత చెప్తా. ఇది కొంచెము ఆనియన్ అనేది వేగంగానే ఎల్లిపాయ వేసేసుకుందాము. నేనైతే ఒక గడ్డ వేసేసుకుంటున్నా. మంచి ఎక్కువనే వేసుకుంటేనే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఎల్లిపాయ అనేది చాలా బాగా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము ఇప్పుడు పసుపు వేద్దాం. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి, దీనికి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం కలిపేద్దాము. కలిపిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం అంతా అదైపోవాలి కదా, కరిగిపోయింది. ఇప్పుడు మనము మునక్కాయ వేసేసుకుందాం. ఇది మా ఇంటి పక్కన చెట్టు ఉందన్నమాట, మా పక్కన వాళ్ళదే. నేను మునక్కాయ వేసేది ప్రతి ఒక్కటి మనకు ఇది మందు లేకుండా వాడిందే మునక్కాయలు. ఎందుకంటే మన ఇంటి పక్కకు ప్రభాకర్ అని ఉంటాడు, అతని దగ్గర తెచ్చిస్తాడు వాడు. ఇంకా వాళ్ళ దగ్గరనే తెచ్చిస్తాడు, అవే వండుతాను అనమాట. మునక్కాయలు బాగుంటాయి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఈ మునక్కాయలు. మాత్రం కొంచెము వేగాలి, ఇది ఆయిల్లో వేగిన తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టేసేసి అట్లనే వదిలేద్దాం. ఇది పేస్ట్ చేసి పెట్టేసేసుకున్న గసాలు కొబ్బరి కాజు అనేది నేను మంచి పేస్ట్ చేసి పెట్టేసేసుకున్నా. మళ్ళీ వాటర్ కూడా కెంట్లీలో వాటర్ కెంట్లీలో వాటర్ అనేది హీట్ చేసి పెట్టుకున్నా రెడీగా. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వరకు, ఒక గ్లాస్ సగము వరకు వాటర్ వేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసేసి కలిపేద్దాం, సరేనా? కొంచెం వేయాలి, ఇది ఉడకాలి కదా. ఒక గ్లాసే వేసుకుంటున్నా, ఎక్కువ వేసాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటే ఇవి ములక్కాయలు అనేది ఉడుకుతాయి అన్నమాట. ఇది పాల కన్నా, మనకు పాలల్లో ఉడకడం కన్నా మనకు వాటర్లోనే మంచిగా ఉడుకుతాయి అనమాట. అందుకని నేను హాట్ వాటర్ ఎప్పుడైనా ఏ కర్రీస్లో అయినా చల్ల నీళ్ళు వేయకండి, హాట్ వాటర్ వేయండి, మంచిగా వస్తుంది, టేస్ట్ వస్తుంది. కర్రీ టేస్ట్ మారిపోతుంది మనం చల్ల నీళ్ళు వేస్తే, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు మంచిగా ఉడికిపోయింది. ఇది ములక్కాయ ఉడికింది అని తెలియడానికి లోపల గుజ్జు చూస్తురా, ఇట్లా ములక్కాయ అనేది మనము ఇది తీసి చూడాలన్నమాట. ఇది ములక్కాయ ఉంది కదా, స్ట్రేట్గా నిలబెట్టి చూసుకోవాలి లోపల గుజ్జు ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. ఉడికిందంటే మనము పాలు వేసేసుకుందాం. మంచిగా వాటర్ వెళ్ళిపోయినాయి చూడండి, ఇంకొంచెమే ఉన్నాయి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పాలు వేసేసుకోవాలి. ఇష్టం ఉండదా నీకు? ఉడికినాయి కదా మంచిగా మెత్తగా, బాగా ఉడికినాయి. చూడండి, ములక్కాయ అనేది మంచిగా ఉడికింది, మెత్తగా ఉడికిపోయిందండి మంచిగా. ఇప్పుడు మనం దీంట్లో పాలు వేసేసుకుందాం. ఇది కప్పు ఉంది కదా, చూస్తున్నారా? ఇది పావు లీటర్ కప్పు. ఈ కప్పుతోని ఇది 1.5 వేసేసుకుంటా నేను. ఇది పాలు,
ఇవి కాచి చల్లార్చలేను, వేడిగానే ఉన్నాయి. పాలు మాత్రం అసలు చల్లగా అయినాయి అనుకోకండి, వేడి ఉన్నాయి పాలు. ఇప్పుడే కాచిన ఇవి చిక్కటి పాలే, మళ్ళీ ఎంత బాగున్నాయి చూడు థిక్నెస్. కానీ మనకు ఈ పాలు అనేది ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, మనకు కొంచెం ఉడికిన తర్వాత ఎట్లా వస్తుందని చూపిస్తాను నేను. ఇది ఉడుకుదని పాలల్లో ఉడికిన తర్వాత అయితే మనకు ఏందంటే పాలు కాచిన తర్వాత గోరువెచ్చగా ఉంటాయి కదా, గోరువెచ్చని పాలే ఎయ్యాలన్నమాట. అలా మనకు గోరువెచ్చని పాలు వేస్తేనే విరగకుండా ఉంటది. ఒకవేళ విరిగినా ఏం ప్రాబ్లం ఉండదు. 80% మాత్రము విరుగుతాయి పాలు, ఒక 20% మాత్రమే అసలు విరగకుండా ఉంటాయి. విరిగినా పర్వాలేదు, దాని టేస్ట్ వేరేగా ఉంటది. అది పాలకోవ టైప్ వస్తది, ఏం పర్వాలేదు. పాలు విరిగినా పర్వాలేదు, విరగకపోయినా పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మళ్ళీ ఇంకొకటి ఏందంటే మనకు ఇది పాలేసిన తర్వాత కొద్దిసేపు ఉడకబెడతాం కదా, ఉడకబెట్టిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుంటాము. అప్పుడు ఇంకా కొద్దిసేపు ఉంచాలి, ఇంకా అయిపోతుంది ఫైనల్. చూడండి అస్సలు విరగలేవు పాలు, అస్సలు బాగా ఉడికిపోయింది. మునగకాయ అనేది ఇంట్లోనే ఉడికిపోయింది మంచిగా, అసలు ఇంత బాగా ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము మాత్రం 1 కప్పు తీసుకుంటున్నాం, ఎందుకంటే కారం బాగుంటుంది. మనము ఎంత కారం వేసుకుంటే అంత బాగుంటుంది. ఇది ఎండు కారం వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనము ఎండు కారం ఎందుకు వేస్తలేమంటే ఇది కలర్ అనేది మళ్ళీ వేరే చేంజ్ అయిపోతుంది కదా అనేసి పచ్చిమిర్చి వేస్తున్నాము. దీని టేస్ట్ దీనికే ఉంటుంది, దాని టేస్ట్ దానికే ఉంటుంది. మీ ఇష్టం, ఇది ఎండు కారం అని వేసుకోండి, పచ్చిమిర్చి అని వేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవడమే అంతే, ఇంకేం లేదు. చూడండి మంచిగా ఉడికింది చూడండి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ఇది మసాలా వేసేసుకుందాం. గసాలా పేస్ట్, ఇది ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి కాజు అనేది, ఇది ఇందులో వేసేసుకుందాం పేస్ట్. ఇది కొంచెం వాటర్ వేసి కలిపేసి అందులో వేసేసుకుందాం. ఇక ఇది మునక్కాయ పాలతో కర్రీ, చూడండి చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంది. ఈ టైప్లో చేసి చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మునక్కాయలు మాత్రం తింటుంటే అదొక టేస్ట్ వేరేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి.